హలో ఫ్రెండ్స్, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చేయబోయేది ఏమంటే టమాటా ఆవకాయ చెప్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు. ఫస్ట్ మనం టమాటా తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి, కడిగి తుడుచుకోవాలి. తడి ఉండొద్దు అసలు, తుడుచుకోవాలి. తర్వాత వాటి తయారు చేసే కావలసిన పదార్థాలు అంటే ఫస్ట్ ఆవపిండి. నెక్స్ట్ ఆవపిండి మనం ఎంత తీసుకుంటున్నామో దానికి కొంచెం తక్కువగా కారపొడి తీసుకోవాలి. కారపొడి తీసుకుని దానికి ఇంకా సగంలో ఉప్పు తీసుకోవాలి. ఇలా 3 తీసుకొని రెడీ చేసి పెట్టుకుని కొద్దిగా పసుపు, అలాగే మెంతులు, ఇంగువ ప్లస్ ఆయిల్ ఇవన్నీ కలుపుకొని ఆవకాయ రెడీ అవుతుంది. ఇప్పుడు ఆవకాయ పదార్థాలు చూపించాను, తయారు చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టమాటాలు తీసుకున్నాం కదండి. టమాటాలు చక్కగా 4 ముక్కలు, ఒక టమాటా ఇట్లా 3 పీసెస్. మనం ఇంకా పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్నగాను కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే 3 పీసెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ చిన్నగా తీస్తే గింజలు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా కొలతలతో తీసుకున్నాను. ఈ గిన్నెతో నేను అన్ని కొలత తీసుకున్నాను. అని ఫస్ట్ ఆవపొడి బౌల్లో వేసుకోవాలి. నేను అన్నీ దీంతో కొలుచుకున్నాను. మీరు ఏదైనా టమాటాలు బట్టి ఎక్కువ తక్కువ అన్నది మీరు కొలుచుకోవచ్చు. నేను 4 చిన్న టమాటాలకి ఈ గిన్నె పోసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆవపొడి ఉండలు ఉంటుంది కదండి, అందుకు ఉండలు లేకుండా దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. ఈ ఆవపొడి కన్నా కొద్దిగా తక్కువగా, అంటే ఆవపొడి ఇక్కడ దాకా తీసుకున్నాను. కారం ఇంకా కొంచెం తక్కువ చేసి తీసుకున్నాను. మీరు మామూలు కారం తీసుకోవచ్చు, 3 మ్యాంగో తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఏది 3 మ్యాంగో తీసుకున్నాను నేను. 3 మ్యాంగో అయితే కలర్ఫుల్గా రెడ్గా ఉంటుంది ఆవకాయ. ఆవపొడి ఉండలు ఉండిపోతుంది. కారం కన్నా తక్కువ ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు కండ అయిపోతే మనం తినలేము. అదే కొంచెం తక్కువ అయితే కలుపుకోవచ్చు, ఉప్పు చూసుకొని కలుపుకోవచ్చు. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. అట్లానే పసుపు కొద్దిగా వేసుకోండి. అట్లానే మెంతులు, మనం మామూలు పెద్ద ఆవకాయలో కూడా మెంతులు వేసుకుంటాం, అలాగే దీనికి కూడా మెంతులు, ఇంగువ. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, పచ్చిది వేసుకోవచ్చు, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులో వేసి కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయనండి, నేను మీకు చెప్తున్నాను, నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపాం కదండి. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా ఉప్పు, కారం, ఆవపొడి, మెంతి అన్నీ బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. వీటిని కూడా బాగా పొడి అంటారు వీటికి. ఇది చూడండి, ప్రతి ఒక్క ముక్కకి అంటింది కారం. ఇప్పుడు ఏమంటే మనం దీనికి తగిన ఆయిల్ పోసుకోవాలండి. మనము అంటే తగిన కొంచెం పోసుకుంటే కాసేపటికల్లా బాగా ఆయిల్ పైకి తేలుతుంది. ముందే ఎక్కువ పోసేసుకోవద్దు, కొద్దిగా పోసుకొని ముక్క తడవాలి. పిండి ముక్క పొడి పొడి లేకుండా తడిసేంత పోసుకుంటే సరిపోతుంది. మనకి చాలా లేదనుకోండి, మళ్ళా పైన కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ పోపేసి కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో పోసుకోవాలి. చూసారా అండి, ఇప్పుడే కలిపాను కదా, చూడండి ఎట్లా ఆయిల్ పైకి వచ్చి చక్కగా కలర్గా ఎట్లా కనబడుతుంది. దీనికి ఏమంటే కొద్దిగా మనం మీరు పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ, ఈ రెండిట్లో అయితే రెండిట్లో ఏం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పోపు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, పప్పులు కాకపోతే పప్పులు వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇలా వేసుకుంటే మీకు నెల రోజులైనా పాడవదు. చూసారా ఇలా ఇప్పుడు ఎట్లా ఉంది చూసారా, కలర్ఫుల్గా ఉందా? అదనమాట అండి టమాటా ఆవకాయ అయిపోయింది.